వెల్కమ్ టు బ్లెండర్ టిప్స్ అండ్ ట్రిక్స్ ఎపిసోడ్ నెంబర్ 1. సో మీరు కనుక బ్లెండర్లో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని ఇంకొక ఆబ్జెక్ట్ చుట్టూ మల్టిపుల్ టైమ్స్ డూప్లికేట్ చేసి రొటేట్ చేయాలనుకుంటే మాత్రం మీరు ఈ విధంగా మాన్యువల్గా అయితే చేయకండి. సో దీనికి ఒక సింపుల్ ట్రిక్ అయితే ఉంటుంది. సో దానికి ఏం లేదు, మీరు ఏదైతే ఆబ్జెక్ట్ని రొటేట్ చేయాలనుకుంటున్నారో ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని ఎడిట్ మోడ్లోకి వెళ్ళిన తర్వాత కీబోర్డ్లో ఏ ప్రెస్ చేసి మొత్తం జామెట్రీని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కీబోర్డ్లో Alt+E ఎంటర్ చేస్తే మీకు ఇక్కడ చాలా ఆప్షన్స్ వస్తాయి. అందులో లాస్ట్ ఆప్షన్ స్పిన్ అని ఉంటుంది. సో దాన్ని సెలెక్ట్ చేసుకుంటే చాలు మీకు ఈ విధంగా మొత్తం అనేది ఒక్క సింగిల్ క్లిక్తో అయిపోతుంది. అండ్ ఇక్కడ వరకే కాదు, దీన్ని మీరు ఇంకా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీకు బాటంలో కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ స్టెప్స్ అనమాట. సో మీరు దీన్ని ఇంక్రీజ్ చేయడం వల్ల ఆ నెంబర్ ఆఫ్ డూప్లికేట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 పెడితే ఇలా ఉంటుంది, అండ్ ఒకవేళ 8 పెడితే ఇలా ఉంటుంది అనమాట. అండ్ ఆ తర్వాత ఇక్కడ మీరు యాంగిల్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 180 పెట్టాను అనుకోండి, ఈ విధంగా ఓన్లీ హాఫ్ పోర్షన్లో మాత్రమే డూప్లికేట్స్ వస్తాయి. నేనైతే రైట్ నో 360 అయితే పెడుతున్నాను. అండ్ అంతేకాదు ఇక్కడ మీకు ఇంకా కొన్ని వేరే ఆప్షన్స్ ఉంటాయి. సో సెంటర్ని మీరు ఈ విధంగా చేంజ్ చేసుకోవచ్చు, లేదా వైని చేంజ్ చేయడం వల్ల ఈ విధంగా డిఫరెంట్ చేంజెస్ అన్నీ వస్తూ ఉంటాయి అనమాట. సో ఈ ఆప్షన్స్ని మీరు ట్వీక్ చేసి మీకు ఏ విధంగా కావాలో ఆ విధంగా కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ యాక్సిస్ అని ఇంకొకటి కూడా ఉంటుంది. సో దీన్ని యూస్ చేస్తే మీరు ఈ విధంగా ఫ్లిప్ చేయొచ్చు అనమాట. ఆ రొటేషన్ని మీరు ఈ విధంగా ఫ్లిప్ చేయొచ్చు. అండ్ ఇది బోత్ X యాక్సిస్, Y యాక్సిస్, Z యాక్సిస్. సో ఈ విధంగా మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు అనమాట. సో ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియో డెఫినెట్గా లైక్ చేయండి. ఎలాంటి మరిన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.